వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టాను. నేను సుమారుగా 100 పబ్లిక్ మీటింగ్ చేశాను పాదయాత్రలు, 100 పబ్లిక్ మీటింగ్. ప్రతి పబ్లిక్ మీటింగ్లో నేను ప్రజలు చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టాను అని నేను ప్రజలకు హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా. సో మా పైన బాధ్యత ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% ఉంటాయి, 100% ఉంటాయి అమ్మా. నేను చెప్తున్నాను, ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆర్థిక రాజధాని విశాఖపట్నం, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడి ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. 1 సెకండ్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్కి వస్తుంది. అదేవిధంగా మనకి ఇది కూడా, ఇది స్టీల్ సిటీ, ఇంకో 2 స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర. రాయలసీమ వైపు వెళ్దాం. నిన్న కూడా మీరు చూశారు, టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది మనం పట్టుకొచ్చాం, రైట్. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ 10 కంపెనీస్, 8 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఒకే ఎకో సిస్టంలో పెట్టుబడి పెడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ రేపు సర్వైవ్ అవుతాయి, థ్రైవ్ అవుతాయి. సో అందుకే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం. చెప్పండి సార్. 1 సెకండ్ సార్, 1 సెకండ్ మేడం ప్లీజ్. కమింగ్ సూన్, సర్ప్రైజ్ ఇస్తాం సార్. మీరు నాకన్ స్పీడ్ లో ఉన్నారు. అరే 5 సంవత్సరాలు ఏం తీసుకురాలేమో అడిగారు, 6 నిమిషాలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు నడిపి చేస్తాం సార్. నో సీ బట్ వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు ఒక మాట అండి, ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నానికి ఇప్పుడు అటెన్షన్ వచ్చింది. అందరూ విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, రైట్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్లో కానీ అందరు ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. డేటా సెంటర్లో కూడా ఇంకా న్యూస్ ఉంది, ఎందుకంటే మా లక్ష్యం 6 గిగావాట్, 6 గిగావాట్స్ ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. 6 గిగావాట్ల తర్వాత మేము బ్రేక్, అక్కడతో ఫుల్ స్టాప్ చేద్దాం. 1 సెకండ్ లెట్ మీ ఫినిష్. 6 గిగావాట్లు అచీవ్ చేయాలి. ఐటీలో కూడా నా లక్ష్యం ఏంటంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకెళ్ళి లక్ష్యం పెట్టుకున్నాం, చేసి చూపిస్తాం. 1 సెకండ్ లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టోటాలిటీ, దెన్ నేను దానిపైన స్పందిస్తాను. మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ దట్. మీరు ఒక మాట చెప్తానమ్మా, మహిళల్ని గౌరవించాలనేది మేము కరికులం నుంచి మొదలు పెడుతున్నాం.